జగన్మోహన్ రెడ్డి గారు ఒక పర్యటనకు వెళ్తూ ఉంటే ఎవరినైనా పరామర్శకు కానీ లేదు అని అంటే ఏదైనా రైతుల సమస్యల మీద కానీ వాళ్ళని పరామర్శించడానికి అలా వెళ్తూ ఉంటే వెళ్ళేటటువంటి ఒక 2-3 రోజుల ముందు వెళ్ళిన ఒక 2 రోజుల తర్వాత కూడా పెద్ద ఎత్తున ఎల్లో మీడియాలో ఏడుపులు కనపడతా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ అయితే గొక్కబెట్టి ఏడుస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళకిదేమో జనం రావట్లేదు. ఒక ఒక ప్రతిపక్ష పార్టీగా ఏదైతే ప్రతిపక్ష స్థానం కూడా మీకు అసెంబ్లీలో ఇవ్వం, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వం, మీరు ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అని హేళన చేసినటువంటి ఏదైతే ఈ తెలుగుదేశం పార్టీ హేళనకు గురి కాబడినటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారి కోసం వేలాదిగా జనం వస్తే తట్టుకోలేక ఏడుపు గుట్టు రాత్రులు రాస్తూ ఉంటాయి. ఆంధ్రజ్యోతి పెట్టినటువంటి హెడ్డింగ్ చూడండి, ప్లీజ్ రావద్దు జగన్, బయటకు వస్తే జనానికి చుక్కలే, పరామర్శలు పర్యటనలో విధ్వంసం అని హెడ్డింగ్ పెట్టారు. మీరు ఏడుస్తా రావద్దన్నట్టుంది, కానీ ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి కోసం వేలాదిగా ఏదైతే రోడ్ల మీద నిలబడి గంటల తరబడి వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. నిన్న మనం దేవరపల్లి చూసినా, మొన్నటికి మొన్న విశాఖపట్నం టు శ్రీకాకుళం వయా విజయనగరం 3 జిల్లాల మీదగా జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర సాగినటువంటి తీరు చూసినా, అంతకుముందు భీమవరం చూసినా, ఏదైతే ముద్రగడ గారిని అంత్యక్రియలకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి సమయంలో చూసినా, ఇది చూస్తే కేవలం 20 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈస్ట్ గోదావరిలో 2 సార్లు, వెస్ట్ గోదావరిలో 1 సారి, ఏదైతే విశాఖపట్నంలో 1 సారి, విజయనగరంలో 1 సారి, ఏదైతే శ్రీకాకుళం 1 సారి, ఇవన్నీ ఒక రోజే 3 జిల్లాల పర్యటన. సో 20 రోజుల్లో ఇవన్నీ జరిగినాయి. ఈ 20 రోజుల్లోనే జనాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా బ్రహ్మరథం పెట్టారో, వెళ్ళినటువంటి ప్రాంతంలో ఇమీడియట్గా మళ్ళీ అదే జిల్లాలో ఏదైతే 10 రోజుల గ్యాప్లో వెళ్ళినా కూడా జనాలు ఎలా వచ్చారో మనం చూసాం. సో దాన్ని తట్టుకోలేనటువంటి ఈ ఎల్లో మీడియా రాసే వార్తలు ప్లీజ్ రావద్దు జగన్ అంట. ఈరోజు జగన్ గారిని రావద్దని కోరుకునే వాళ్ళు ఎవరు అని అంటే ఒక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి నాయకులు, ఏదైతే వాళ్ళ ఎల్లో మీడియా. కానీ ఈరోజు జగన్ గారే రావాలి, జగనే మళ్ళీ రావాలి, జగనే మళ్ళీ కావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మేము ముఖ్యమంత్రిగా చూడాలి అని అంటున్నది ఏదైతే కోట్లాది మంది జనం. యువతల కుప్పం దగ్గర నుంచి అవతల ఇచ్చాపురం దాకా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో మళ్ళీ జగనే రావాలి, మళ్ళీ జగనే కావాలి, 2029లో జగన్ గారే మళ్ళీ మాకు ముఖ్యమంత్రిగా రావాలని చెప్పి 3 ఏళ్ల క్రితమే ఆల్రెడీ తీర్పు ఇచ్చేసినట్టుగా వస్తున్నటువంటి జనం. అక్కడ జనం వచ్చినప్పుడు అక్కడ ఏదన్నా ఆ జనం ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కడన్నా చిన్న ఎవరన్నా తోసుకున్నా అది పెద్ద విధ్వంసంలాగా, వీళ్ళు పెద్ద అరాచకంలాగా చిత్రీకరించేటటువంటి కార్యక్రమం. ఇక్కడ చూడండి, టిఫిన్ దుకాణం పైకెక్కి అరాచకం, వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేసిన టేబుల్ను చూసుకుంటున్న దుకాణదారు అని చెప్పి హెడ్డింగ్ పెట్టి వీళ్ళందరూ రాశారు కదా. ఆమె నిన్న బయటకు వచ్చి చెప్పిందయా, నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, సో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము లబ్ధి పొందాం, తప్పుడు ప్రచారం అలా చేయమాకండి, జనం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా చిన్న జరుగుతూ ఉంటాయి అని చెప్పి ఆ కుటుంబమే నిన్న ఆ టిఫిన్ సెంటర్ నిర్వాహకురాలే నిన్న బయటకు వచ్చి చెప్పినటువంటి పరిస్థితి. అయితే దానికి సంబంధించి ఇక్కడ ఈనాడు ఈ దినపత్రికల్లో చూడండి ఎలా రాస్తారో, వీరంగం సృష్టించేశారని, రోడ్లపై జనాలకు నరకం చూపించేశారని, డీజే సౌండ్లతో గోలగోల చేశారని, ఎప్పటి మాదిరిగా అనుమతి లేకపోయినా ర్యాలీ పేరుతో బల ప్రదర్శన చేశారని. బల ప్రదర్శన కాదు, బల ప్రదర్శన అంటే వేరే విధంగా ఉంటుంది. దీనికే మీకు గుండెకపోతుంటే బల ప్రదర్శన అని ఒక్కసారి మేము చెప్పామనుకోండి, ఇంక ఎలా ఉంటుందో. బల ప్రదర్శన చేసే టైం ఉంది. ఆ రోజుకి మీరు ఉండరేమో, ఆ రోజు ఉండరేమో, లేదంటే ఈనో ప్యాకెట్లు ముందే మొత్తం దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తాయేమో, ఏదైతే మీ ఎల్లో మీడియా దగ్గరికి. అంత అలా ఉంటుంది ఆ రోజు. 2 కిలోమీటర్ల జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం కోసం దాదాపుగా 2 గంటల పైగా సమయం పట్టిందంటే అసలు జనాలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టారో ఒకసారి మీరు ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. వీళ్ళు యాస్టీగా ఈనాడు చూస్తే ఈనాడు కూడా అలానే హెడ్డింగ్ పెట్టింది, అదే అరాచకం. వాహనాలతో స్టంట్లు చేస్తూ రెచ్చిపోయిన మోక, వాహనాలతో స్టంట్లు చేశారన్నారు కదా. ఈ మొక్క నీకు ఈనాడు కిరణ్ కొద్దిగా నీకు సిగ్గేడిస్తే వస్తే, మళ్ళీ మాట్లాడుతున్నాను, నీకేమన్నా కొద్దిగా సిగ్గేడిస్తే వస్తే పవన్ కళ్యాణ్ మీద రాయి, స్టంట్లు చేయండి మీరు, బైక్ సైలెన్సర్లు తింటారు, మనల్ని ఎవరు ఆపేది, స్టంట్స్ ఇన్స్టిట్యూట్లు పెట్టిస్తా, ఇలా గాలివాగుడు వాగాడు కదా, మరి రాయ్ పవన్ కళ్యాణ్ గురించి.
మీరు పత్రికలు నడుపుతున్నారా, ఇంకా ఏమన్నా డాష్ కొంపలు ఏమన్నా నడుపుతున్నారా? కొద్దిగా మీకు దేవుడు సిగ్గు పెట్టలేదు మీ 2 దినపత్రికలకి. తెలియదు, మీరు చంద్రబాబు నాయుడు గారి కోసం నడి రోడ్డు మీద ఆ పనులు చేస్తుంటే ఇంకా మీకు సిగ్గు ఎక్కడ ఉంటుంది? ఈ అచ్చెన్నాయుడు గారు నోరేసుకొని వాగటం తప్ప ఏం లేదు. పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు చర్చకు సిద్ధమా? అండగా నిలిస్తే మీరు చర్చ ఎందుకు ఉంటుంది అసలు? మనం బాడీ పెరగటం కాదు అచ్చెన్నాయుడు గారు, బ్రెయిన్ పెరిగి మాట్లాడాలి, కొద్దిగా బ్రెయిన్ నుండి మాట్లాడాలి. పొగాకు రైతులకు అండగా నిలిచింది ఎవరో చర్చకు సిద్ధమా అంట. అండగా అసలు మీరు నిలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి ఎందుకు వస్తారు? అండగా మీరు నిలిస్తే జగన్ గారు వచ్చినప్పుడు జనాలు రారు కదా. అండగా మీరు నిలవలేదు కాబట్టే కదా. ఈ ప్రభుత్వంలో అత్యధికంగా నష్టపోయింది మొట్టమొదట రైతన్న. అది అన్ని రకాల రైతులు, పొగాకు రైత, మిర్చి రైత, లేదంటే అరటి రైత, మామిడి రైత, అన్ని రైతులు, అన్ని వర్గాల రైతులు నష్టపోయారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో చేయి పెట్టి నడిపించేటటువంటి కార్యక్రమం జరిగేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో పొగాకుకి గరిష్ట ధర 411 రూపాయలు, కనిష్ట ధర 289 అయితే ఈరోజు 214, 220 ఈ రేటు కొంటున్నటువంటి పరిస్థితి. కొనుగోళ్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఉత్తరాది ప్రాంతంలో 83 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి కాక 105 రోజులు వేలం ముగిసే సమయానికి కేవలం కొనుగోలు చేసింది 10 మిలియన్ కిలోలు మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 232 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అయితే ఇప్పటి వరకు కొనుగోలు చేసింది కేవలం 47.3 మిలియన్ కిలోలు మాత్రమే. అంటే 21%. అంటే ఇంక 80% కొనుగోలు చేయాలి. జగన్ గారు వస్తున్నారని నన్ను 10 రూపాయలు పెంచినటువంటి పరిస్థితి. 26 నెలల జంగిల్ రాజు పాలనకి వ్యతిరేకంగా జనం తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నటువంటిది మనకి ప్రతిరోజు కనపడతా ఉంది. రావాలి జగన్, కావాలి జగన్ అని చెప్పి 2019 ఎన్నికల్లో ప్రజలందరూ ముక్త కంఠంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా పట్టం కట్టారో మళ్ళీ రేపు 2029 ఎన్నికల్లో మళ్ళీ జగనే రావాలి, మళ్ళీ జగనే కావాలనేటటువంటి నినాదం ఇప్పుడే ఈ ప్రజల్లోకి ఆల్రెడీ బలంగా నాటుకుంది. సో ఈ ప్రభుత్వానికి పోయే కాలం అతి దగ్గరలో ఉందనేది మాత్రం స్పష్టంగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో వెల్లడైంది. ఇది దయాగాడి దండయాత్ర అని చెప్పి అదేదో సినిమాలో మనం చూసినట్టుగా ఇది ప్రజల దండయాత్ర. జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్నటువంటి దండయాత్ర. అరాచకం కాదిది, అరాచకం. మీ అరాచక పాలన మీద ప్రజలు ఎత్తినటువంటి దండయాత్ర. అది భీమవరమా, లేదంటే ఇచ్చాపురమా, లేదంటే పలాస, లేదంటే మీరు అన్నట్టుగా దేవరపల్లె, లేదంటే మీరు అన్నట్టుగా ఏదైతే కిర్లంపూడా, లేదంటే మీరు అన్నట్టుగా ఏదైతే గుంటూరా, ప్రాంతం వేరైనా, అంటే మీరు అన్నట్టుగా ప్లేసు మారినా, డేటు మారినా, ఏదైతే టైము మారినా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే వచ్చేటటువంటి జనం వేలాదిగా వస్తారు. జన ఆదరణ మాత్రం రోజు రోజుకి పెరిగింది తప్ప తగ్గదు అనేది మరొకసారి జగన్ గారి పర్యటనలో వెల్లడైంది.